12,000 ప్రైస్ బ్రాకెట్ లో క్రేజీ స్పెక్స్ తో తీసుకొచ్చారు. సో టెస్ట్ చేద్దామని ఆర్డర్ చేశాను. ఇదే iQOO Z9X Vivo T3X అని కూడా అనవచ్చు. ఈ ఫోన్ నేను మోర్ దెన్ 15 డేస్ నుండి నా పర్సనల్ డివైస్ అయితే యూజ్ చేశాను. ఈరోజు వీడియోలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో 12,000 ప్రైస్ బ్రాకెట్లో ఒక మంచి ఫోన్ కొనాలనే ప్లాన్ ఉంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ డిజైనింగ్ చూసుకుంటే ఇది కంప్లీట్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ మొత్తము ఫెదర్ ప్యాటర్న్ డిజైన్ ఉంది. అండ్ కెమెరా చూసుకుంటే కూడా సిల్వర్ బార్డర్తో వస్తుంది. చాలా బాగుంది కెమెరా ప్యాటర్న్ కూడా. అండ్ కలర్ కూడా ఇది డిఫరెంట్గా ఉంది, కొంచెము పిస్తా గ్రీన్ కైండ్ ఆఫ్ కలర్ అయితే ఉంది. సో ఓవరాల్గా డిజైనింగ్ చూసుకుంటే మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. ఒక 12,000 ప్రైస్ ఫోన్ లానైతే అనిపించలేదు. 6.72 ఇంచ్ FHD ప్లస్ IPS LCD ప్యానెల్. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 800 nits టిపికల్ బ్రైట్నెస్, 1000 nits పీక్ బ్రైట్నెస్ వరకు వెళ్తుంది. ఈ బడ్జెట్ లో వేరే LCD డిస్ప్లే ఫోన్ చూసుకుంటే 500 to 600 nits వరకు అయితే ఉంటాయి. బట్ దీంట్లో మనకు 800 అబౌవ్ అయితే ఉంది, విచ్ ఇస్ గుడ్ అని చెప్పొచ్చు. 12,000 ప్రైస్ పరంగా డిస్ప్లేలో కలర్స్, షార్ప్నెస్ అండ్ డీటెయిల్స్ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయవు. హార్ష్ సన్లైట్ లో కొంచెం విజిబిలిటీ ఇబ్బంది అవ్వచ్చు, కానీ రెగ్యులర్ సన్లైట్ అండ్ ఇండోర్ యూసేజ్ లో బ్రైట్నెస్ ఎనఫ్ అనిపిస్తుంది. టచ్ రెస్పాన్స్ ఎక్సలెంట్ ఉంది. యూట్యూబ్ లో 4K 60 FPS వీడియోస్ ప్లే చేసుకోవచ్చు. ఇనిషియల్ గా కొంచెం లాగ్ అయినా తర్వాత బాగానే ప్లే అవుతుంది. ప్లేబ్యాక్ లో కూడా ఏం ఇష్యూస్ లేవు. వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉంది. బోత్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ లో ఫుల్ HD కంటెంట్ చూడొచ్చు. బట్ HDR సపోర్ట్ ఇవ్వలేదు. ఓవరాల్ గా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. బట్ ఒక 2 మైనస్లు కూడా ఉన్నాయి డిస్ప్లే డిపార్ట్మెంట్ లో. ఫస్ట్ ఇష్యూ చూసుకుంటే ఫోన్ కొన్నాక 1 వీక్ లోనే నేను ఒక ఎల్లో టింట్ అయితే అబ్జర్వ్ చేశాను డిస్ప్లే కింద. మీరు కూడా ఇక్కడ చూడవచ్చు. డిస్ప్లే మీద అబ్జర్వ్ చేయండి అండ్ డిస్ప్లే బాటమ్ లో అబ్జర్వ్ చేయండి. మీద చూసుకుంటే ప్యూర్ వైట్ ఉంది, కింద చూసుకుంటే మనకు ఎల్లో టింట్ కైండ్ అయితే ఉంది. సో మీరు కూడా ఫోన్ కొన్నాక ఇష్యూని అబ్జర్వ్ చేస్తే వెంటనే మీరు సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్ళండి. ఇది నా డివైస్లోనే ఉందో లేకపోతే అన్ని డివైజెస్లో ఇష్యూ ఉందో సో నాకైతే కరెక్ట్గా అర్థం కావట్లేదు. బట్ మీ ఫోన్లో ఇష్యూ ఉంటే మాత్రం వెంటనే సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్ళండి. ఈ టింట్ అనేది ఇప్పుడు చూడడానికి కొంచెం తక్కువనే అనిపిస్తుంది, బట్ ఫ్యూచర్లో పెద్దగా అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. అస్సలు నెగ్లెక్ట్ అయితే చేయకండి. నేనైతే నాకు దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి అయితే ఫోన్ని తీసుకెళ్ళాను. నా సర్వీస్ సెంటర్ ఎక్స్పీరియన్స్ని వీడియో ఎండ్లో మాట్లాడతాను. అండ్ ఫ్రంట్ ఏ గ్లాస్ ప్రొటెక్షన్ యూజ్ చేశారో ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. అండ్ స్క్రీన్ కొంచెం టాల్ ఉండడం వల్ల మీ హ్యాండ్స్ కొంచెం షార్ట్ ఉంటే లాంగ్ టర్మ్ యూసేజ్లో మీకు కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇది వెరీ టాల్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ హై రేస్ ఆడియో సపోర్ట్ తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ శాంపుల్ మీరు ఇక్కడ వినొచ్చు. స్పీకర్స్ లౌడ్ ఎనఫ్ ఉన్నాయి. 100% వాల్యూమ్ లో కూడా ఆడియో క్లియర్ ఉంది. బట్ ఇక్కడ వీళ్ళు ఒక ఫీచర్ ఇచ్చారు, 300% వాల్యూమ్ బూస్ట్ అని. దీన్ని మీరు 3 times ఎక్కువ వాల్యూమ్ వస్తుంది అనుకునేరు. ఇది జస్ట్ జిమ్మిక్ మాత్రమే. 300%కి 100%కి 10% డిఫరెన్స్ ఉంది. అండ్ 300% వాల్యూమ్ పెట్టినప్పుడు ఫోన్ స్పీకర్స్ నుంచి కొంచెం డిస్ట్రాక్షన్ గమనించవచ్చు. సో మీరు మరీ ఎక్కువ స్పీకర్ సౌండ్ వస్తుందని అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. జస్ట్ కొంచెం ఎక్కువ వస్తుంది, అది కూడా డిస్ట్రాక్షన్ అయితే వస్తుంది. 3.5mm జాక్ అయితే మనకు బాటంలో ఉంది. నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని టెస్ట్ చేశాను. ఆడియో అవుట్పుట్ 3.5mm జాక్ త్రూ బాగానే ఉంది. అండ్ ఇయర్ పీస్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా లౌడ్గా ఉంది అండ్ బాగుంది కాల్స్ మాట్లాడేటప్పుడు. ఫోన్లో సింగిల్ మైక్ ఇచ్చినప్పటికీ మైక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఆడియోలో ఎలాంటి నాయిస్ నేనైతే ఫేస్ చేయలేదు. ఫ్రెండ్స్, కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే మనకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఒకటి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ అండ్ ఇంకొకటి 2 మెగాపిక్సెల్ యూజ్లెస్ డెప్త్ సెన్సర్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ 50 మెగాపిక్సెల్ సెన్సర్ ఏం సెన్సర్ ఇచ్చారు ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. ఇక్కడ మీరు కొన్ని ఫోటో శాంపుల్స్ అయితే చూడవచ్చు. నేను ప్రైమరీ కెమెరాని యూజ్ చేసి అయితే క్యాప్చర్ చేశాను. సో ఫోటోస్ అయితే మనకు బాగానే
బాగానే వస్తున్నాయి. 12 మెగాపిక్సెల్లో కొంచెం మనకు సాఫ్ట్గా వస్తున్నాయి, కానీ మనం 50 మెగాపిక్సెల్ ఆన్ చేసుకుంటే మాత్రం డీటెయిల్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే అవుతున్నాయి. సో కలర్స్ బాగానే ఉన్నాయి, డీటెయిల్స్ బాగానే ఉన్నాయి, డైనమిక్ రేంజ్ కూడా మనకు బాగానే ఉంది. కాకపోతే మనం ఏమైనా ఫిల్టర్స్ ఆన్ చేసి తీస్తే కొంచెం ఎట్లా వస్తాయి ఇమేజెస్ ఆ కైండ్ అయితే అనిపిస్తాయి. మరీ న్యాచురల్ అయితే మనకి ఇమేజెస్ అయితే క్యాప్చర్ అయితే చేయట్లేదు. సో సోషల్ మీడియా రెడీ ఫొటోస్ అని అయితే మనం చెప్పవచ్చు. మళ్ళీ తర్వాత మనము పోస్ట్ ఎడిటింగ్ అదంతా చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మన స్కిన్ టోన్స్ని బాగా క్యాప్చర్ చేస్తుంది. సో మనకు పింపుల్స్ ఏమైనా బ్లాక్ టోన్స్ అట్లా ఎట్లా ఉన్నా కూడా కొంచెం మనం మంచిగా బ్యూటిఫై చేసి అయితే చూపిస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ మనకు ఇమేజెస్ బాగానే వస్తున్నాయి. ఈ ఇమేజ్ అబ్జర్వ్ చేయండి. సో సబ్జెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ రెండింటిని కూడా బ్యాలెన్స్డ్గా తీసింది. సబ్జెక్ట్లో డీటెయిల్స్ బాగా క్యాప్చర్ అయినా బ్యాక్గ్రౌండ్లో కూడా డీటెయిల్స్ అండ్ డైనమిక్ రేంజ్ బాగా క్యాప్చర్ అయింది. నార్మల్గా ఈ బడ్జెట్ ఫోన్స్లో చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఓవర్ ఎక్స్పోజ్ చేస్తుంది, లేకపోతే సబ్జెక్ట్ని అండర్ ఎక్స్పోజ్ చేస్తుంది. ఈ విధంగానైతే ఫొటోస్ వస్తాయి, బ్యాలెన్స్డ్గా అయితే రావు. బట్ ఈ ఫోటోలో మాత్రం నాకైతే బాగా అనిపించింది. సో మనకు ఓవరాల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలో ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి. ఫోటో షాట్స్ చూసుకుంటే మాత్రం మనకు కొన్ని కండిషన్స్లో మనకు బాగానే వస్తున్నాయి, కొన్నిట్లో మనకు అంత బాగానే అయితే రావట్లేదు. ఇప్పుడు మనము వీడియో డిపార్ట్మెంట్కి వెళ్తే మనము ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా రెండింటిని యూజ్ చేసుకుని 1080p 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. 4K అయితే లేదు, ఇది ఒక్కటైతే మీరు గుర్తుపెట్టుకొని 4Kలో మనం వీడియోస్ని అయితే రికార్డ్ చేయలేము. అండ్ బ్యాక్ కెమెరాలో మనకు EIS కూడా ఉంది. EISలో వీడియోస్ మనకు ఆన్ చేసినప్పుడు కొంచెం క్రాప్ అయినప్పటికీ స్టేబుల్గానే వస్తున్నాయి. వీడియో క్వాలిటీ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో వీడియో క్వాలిటీ మరీ ఎక్సలెంట్ అని చెప్పాను నేను, మరీ వరస్ట్ అని చెప్పాను, ఓకే అయితే ఉన్నాయి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాస్ యొక్క వీడియో క్వాలిటీ. సో 12,000 ప్రైస్ పరంగా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. సో డీసెంట్గా ఉన్నాయి కెమెరాస్ అయితే. మీకు కెమెరా ఇంకొంచెం బెటర్ కావాలంటే మాత్రం మీరు 15,000 వరకు రాగలిగితే రియల్మీ P1లో కెమెరాస్ అనేవి ఇంకొంచెం బెటర్గానైతే ఉంటాయి. 12,000 ప్రైస్ పరంగా ఇదైతే ఓకే అనే చెప్పొచ్చు. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఈ ఫోన్లో 2 years ఓల్డ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6 Gen 1ని యూజ్ చేశారు. ఇది 4nm బేస్డ్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ని మనము డైరెక్ట్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్తోనైతే కంపేర్ చేయొచ్చు. ప్రాసెసర్ పొటెన్షియల్ చూసుకుంటే AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ 5.8 lakh ప్లస్ వస్తున్నాయి. స్కోర్స్ని బట్టి చూసుకుంటే నియర్ టు మిడ్ రేంజ్ కేటగిరీ కిందకి మొబైల్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ ఈ ఫోన్ ఎంట్రీ లెవెల్ ప్రైస్లో తీసుకొచ్చారు, విచ్ ఈస్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. గీక్ బెంచ్లో సింగిల్ కోర్ 900 ప్లస్, మల్టీ కోర్ 2600 ప్లస్ అండ్ జీపీ స్కోర్స్లో 1300 ప్లస్ స్కోర్ చేస్తుంది. CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేసి చూసాను, 96% స్కోర్ వచ్చింది. కైన్ మాస్టర్లో వీడియో ఎడిటింగ్ చేసి చూసాను, 1080p వీడియోస్ అప్ టు 3 layers వరకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. 1080p వీడియోలో ఏదైనా ఎక్స్ట్రా లేయర్ ఎడిట్ చేద్దామని ఓపెన్ చేసినప్పుడు కొంచెం లాగ్ అవుతుంది, బట్ రెండరింగ్ స్పీడ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇంకా రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫోన్ చాలా స్మూత్గా పర్ఫామ్ చేస్తుంది. డైలీ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రము అండ్ ఇంకా మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి మాత్రము ఇది లాంగ్ టర్మ్లో కూడా ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది. నెక్స్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇందులో BGMI అండ్ ఫ్రీ ఫైర్ ఇన్స్టాల్ చేసి టెస్ట్ చేశాను. ఫ్రీ ఫైర్ స్మూత్ 60 FPSలో ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అల్ట్రా గ్రాఫిక్స్లో ల్యాగ్స్ ఆర్ ఫ్రేమ్ డ్రాప్స్ ఏం నోటీస్ చేయలేదు. ఓవరాల్ గేమ్ ప్లే అయితే స్మూత్ ఉంది. BGMI క్యాపబిలిటీస్ చూసుకుంటే స్మూత్ ప్లస్ అల్ట్రా 40 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, 37+ FPS మెయింటైన్ చేయగలుగుతుంది. బట్ ఒక 15 minutes పైన గేమ్ ఆడినప్పుడు ఈ కెమెరా లేఅవుట్ ఉంది కదా, ఇక్కడ కొంచెం వార్మ్ అయితే అనిపిస్తుంది. 6000 mAh మ్యాసివ్ బ్యాటరీ ఉంది దీంట్లో అండ్ 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. బాక్స్ లోనే మనకు 44 watt ఛార్జర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. 12,000 ఫోన్ లో ఫాస్ట్ ఛార్జర్ ఇంక్లూడెడ్ అంటే విచ్ ఇస్ బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ యూసేజ్ లో మనకు 6 to 7 hours వరకు స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. ఎంత హెవీగా యూజ్ చేసినా 1 day ప్లస్ వస్తుంది. 1.5 day వరకు అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు నార్మల్ యూజర్ అయితే 2 days వరకు వస్తుంది. మీరు లైట్ యూజర్ అయితే 2 to 2.5 days వరకు అయితే ఈజీగా వస్తుంది. సో బ్యాటరీ పరంగా ఫుల్ సాటిస్ఫైడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 0 to 100% 1 hour 45 minutes వరకు టైం అయితే తీసుకుంటుంది. ఇందులో 4GB LPDDR4X ర్యామ్ అండ్ 128GB UFS 2.2 స్టోరేజ్ టైప్ని యూజ్ చేశారు. నా దగ్గర కొంచెం హయ్యర్ వేరియంట్ ఉంది, 6GB 128GB. 4GB వేరియంట్కి 6GB వేరియంట్కి 2000 డిఫరెన్స్ ఉంది. నన్ను అడిగితే
4GB వేరియంట్ తీసుకోండి. లేదు 2000 ఎక్స్ట్రా పెట్టి 6GB వేరియంట్ తీసుకుంటా అంటే మాత్రం నా సజెషన్ మాత్రము ఇంకొక 1000 రూపీస్ యాడ్ చేసుకుంటే 15,000 రూపీస్లో మనకు రియల్మీ నుండే P1 ఫోన్ ఉంది. అది ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది. బెటర్ కెమెరాస్ ఉంటాయి, బెటర్ డిస్ప్లే ఉంటుంది. ఓవరాల్గా అది దీనికన్నా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. తీసుకుంటే బేస్ వేరియంట్ తీసుకోండి, లేకపోతే రియల్మీ P1 తీసుకోండి, మీకు బెస్ట్ ఆప్షన్ అవుతాయి. ర్యామ్ మేనేజ్మెంట్ ఇంకా కొన్ని యాప్స్కి ఆప్టిమైజ్ చేయాలి. లైక్ ఓలా, ఊబర్లో రైడ్స్ బుక్ చేశాక ఏదైనా కాల్ వచ్చినా లేదా వేరే యాప్ ఓపెన్ చేసినా ఆ రైడ్ బుక్ అయినట్టు చూపించట్లేదు. సేమ్ రైడ్ వేరే ఫోన్లో బుక్ చేస్తే అలా అవ్వట్లేదు. సో ఇది ఫిక్స్ అయితే చేయాలి. నేను మల్టిపుల్ టైమ్స్ ఇష్యూని అయితే ఫేస్ చేశాను. స్టోరేజ్, రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ బాగున్నాయి. స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ చూసుకుంటే ఈ ఫోన్ హైబ్రిడ్ సిమ్ కార్డ్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డ్స్ లేదా 1 సిమ్ కార్డ్ అండ్ 1 మెమరీ కార్డ్ అయితే ఎట్ ఎ టైం వేసుకోవచ్చు. వైఫై 5 డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. స్పీడ్ అండ్ నెట్వర్క్ స్ట్రెంగ్స్ బాగున్నాయి. ఫోన్ 4G ప్లస్ కెరీర్ అగ్రిగేషన్ అండ్ డ్యూయల్ 5Gకి సపోర్ట్ చేస్తుంది. ప్రజెంట్ ఈ ఫోన్లో VNR సపోర్ట్ అయితే లేదు. అంటే 5G కాల్స్ అయితే మనము చేసుకోవడానికి ఉండదు. ఓన్లీ 4Gలోనే కాల్స్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ అప్డేట్లో ఫిక్స్ చేస్తాం అంటున్నారు, బట్ చూడాలి ఎప్పుడు ఫిక్స్ చేస్తారు. టోటల్ 9 5G బ్యాండ్స్ ఉన్నాయి. నెసెసరీ బ్యాండ్స్ అయితే ఇచ్చారు. నెట్వర్క్ డిపార్ట్మెంట్లో 2 ఇష్యూస్ నేను నోటీస్ చేశాను. ఫస్ట్ది 9 5G బ్యాండ్స్ ఇవ్వడం వల్ల కొన్ని ఏరియాస్లో కవరేజ్ అందక 4Gకి స్విచ్ అవుతుంది. అండ్ కొన్ని సార్లు 5G యూజ్ చేస్తుంటే 4Gకి ఆటోమేటిక్గా మల్టిపుల్ టైమ్స్ అయితే స్విచ్ అవుతుంది. అండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసే టైంలో నెట్వర్క్ స్విచ్ అవ్వడంలో కొంచెం డిలే నోటీస్ చేశాను. 2 to 3 minutes టైం తీసుకుంటుంది సిగ్నల్స్ రావడానికి. కాల్ క్వాలిటీ అండ్ సిగ్నల్ రిసెప్షన్ అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఫోన్లో వివో డైలర్ ఉంటుంది కాబట్టి మీరు అవతల వాళ్ళకి తెలియకుండా కాల్ రికార్డింగ్స్ అయితే చేయొచ్చు. 5Gలో ఇంటర్నెట్ స్పీడ్స్ బాగానే ఉన్నాయి. యావరేజ్ గా 340 Mbps వరకు వస్తుంది. ఫోన్ బ్లూటూత్ 5.1 కి సపోర్ట్ చేస్తుంది, బట్ NFC అయితే ఫోన్ లో లేదు. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ FunTouch OS 14 బేస్డ్ ఆన్ Android 14 తో వస్తుంది. సో అన్ని నెసెసరీ ఫీచర్స్ అయితే ఉంటాయి. లైక్ హైడ్ యాప్స్, హైడ్ ఫైల్స్ లాంటివి అన్నీ ఉంటాయి. ఏవి కూడా మిస్ అయితే అవ్వలేదు. కాకపోతే బ్లోట్వేర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాటిని ఎట్లా రిమూవ్ చేయాలి అండ్ ఈ ఫోన్ని ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఎట్లా చేయాలనేది స్టెప్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. 2 years వరకు మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తానైతే ప్రామిస్ చేస్తున్నారు. అండ్ 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఇస్తాను కూడా చెప్తున్నారు. సో ముందు చూసుకుంటే మనకు ఐక్యూ బ్రాండ్ నుండి మ్యాక్సిమం వీళ్ళు ప్రామిస్ చేసినట్టయితే అప్డేట్స్ అయితే ఇచ్చారు. సో దీనికి కూడా మనం మ్యాక్సిమం వీళ్ళు చెప్పినట్టు అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే డే టు డే యూసేజ్లో మేజర్ బగ్స్ ఆర్ గ్లిచెస్ అయితే నేను ఏం నోటీస్ చేయలేదు. బట్ యూఐలో యాప్స్ ఓపెన్ క్లోజ్ చేసేటప్పుడు జిటర్స్ అయితే నోటీస్ చేశాను. అంత స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఇది ఒక మేజర్ ప్రాబ్లం అయితే కాదు, బట్ దీన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ త్రూ అయితే ఫిక్స్ అయితే చేయొచ్చు. సెక్యూరిటీ పరంగా ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మనకు ఫాస్ట్ అండ్ అక్యురేట్ ఉంది. హ్యాప్టిక్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ ప్రైస్ కి ఓకే అని చెప్పొచ్చు, బట్ ఇంకా చాలా చోట్ల ఇంప్లిమెంట్ అయితే చేయాలి. IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ తో వస్తుంది. చిన్న వాటర్ స్ప్లాషెస్ నుంచి ఈజీగా తట్టుకోగలదు. ఈ ఫోన్ నేను లాస్ట్ 15 days నుంచి యూజ్ చేస్తున్నాను. బికాస్ నాకు టెస్ట్ చేయాలనిపించింది. ఒక బడ్జెట్ ఫోన్ లాంగ్ టర్మ్ లో హెవీ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సస్టైన్ అవ్వగలుగుతుందా లేదా అని చెప్పి. బట్ ఈ ఫోన్ మాత్రం బాగానే పర్ఫామ్ చేసింది. స్టార్టింగ్ లో నేను డిస్ప్లే ఎల్లో టింట్ ఇష్యూ అని చెప్పాను కదా, దానికోసం మా టీం మెంబర్ని సర్వీస్ సెంటర్కి అయితే పంపించాను. తను సర్వీస్ సెంటర్కి వెళ్ళాడు. అంబియన్స్ బాగానే ఉందన్నాడు, బట్ స్టాఫ్ రెస్పాన్స్ అండ్ ట్రీట్మెంట్ యావరేజ్ ఉందంట. ఇష్యూ చూపించినా కూడా వాల్ పేపర్ థీమ్ చేంజ్ అయ్యి అది ఇది అని చెప్పారంట. లాస్ట్కి వాళ్ళ స్టాఫ్లో ఎవరో మన ఛానల్ని గుర్తుపట్టి అప్పుడు కూర్చోబెట్టి కంప్లైంట్ రేజ్ చేశారంట. బట్ 10 days వరకు టైం పడుతుందని చెప్పారంట. 10 daysలో ఎప్పుడన్నా అవ్వచ్చు అని చెప్పి. బట్ మనకేమో రివ్యూ పోస్ట్ చేసేది ఉంది. ఆఫ్టర్ రివ్యూ ఇద్దామని టీం మెంబర్ అయితే రిటర్న్ అయితే వచ్చేసాడు. ఇది నిజామాబాద్ సర్వీస్ సెంటర్లో సర్వీస్ అనేది డిపెండింగ్ అపాన్ ద ప్లేస్ మనకైతే చేంజ్ అయితే ఉంటుంది. సో మీ ప్లేస్లో సర్వీస్ ఎట్లుంటుందో ఒకసారి అయితే చూసుకోండి. మీరు ఏ ఫోన్ కొనే ముందైనా సర్వీస్ సెంటర్స్ మీకు లోకల్లో ఉన్నాయా, మీకు దగ్గరలో ఉన్నాయా అండ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అదంతా చెక్ చేసుకొని తీసుకోండి. ఫైనల్ వర్డిక్ట్ అన్న, మరి ఫోన్ని కొనొచ్చా అని నన్ను అడిగితే నా సింపుల్ ఆన్సర్ ఎస్, తీసుకోవచ్చు.
ఈ ప్రైస్కి మంచి ఆల్రౌండర్ ప్యాకేజే ఆఫర్ చేస్తుంది. బట్ 14,000 పెట్టి 6GB 128GB వేరియంట్ తీసుకుంటా అంటే నేనైతే అంతగా రికమెండ్ చేయను. ఇంకొక 1000 యాడ్ చేసుకుంటే 15,000లో రియల్మీ P1కి వెళ్ళిపోండి. అది ఇంకా బెటర్ ఆప్షన్ అయిపోతుంది. బెటర్ ర్యామ్ ఉంటుంది, బెటర్ డిస్ప్లే ఉంటుంది, బెటర్ కెమెరాస్ ఉంటాయి అండ్ ఓవరాల్గా బాగుంటుంది ఆ ఫోన్. సో 12,000 అయితే ఈ ఫోన్ మంచి ఆల్రౌండర్ ఫోనే. మీరు 14,000 వేరియంట్ తీసుకుంటా అంటే 15,000లో రియల్మీ P1 తీసుకోండి. అది ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఈ ఫోన్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. డెఫినెట్గా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఈ రివ్యూ మీకు యూస్ఫుల్ అనిపించి ఫోన్ కొందాం అనుకుంటే మాత్రం కింద లింక్ యూజ్ చేసి పర్చేస్ చేయండి. మన ఛానల్కి కొంతవరకు అయితే హెల్ప్ అయితే అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.